హలో ఎవ్రీవన్, దాదాపుగా 1 ఇయర్ అయిపోయింది ఈ వీడియోస్ని షూట్ చేసి. కానీ అస్సలు పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోస్ చూసినట్టుంటే ఒక 1 or 2 వీడియోస్లో చెప్పాను ఓన్గా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానని. సో దాన్ని రన్ చేయడానికి కొంచెం యూట్యూబ్ని అయితే పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఇదైతే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. నేను ఏర్కాడు వెళ్ళినప్పుడు తమిళనాడులో ఉంటుంది ఒక మంచి బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అనమాట. వ్యూ మాత్రం అదిరిపోయింది. అక్కడే పీకు పార్క్ అని కూడా ఉంటాయన్నమాట. ఇట్లా ఫ్యామిలీతో వచ్చారన్నమాట. ఫస్ట్ టైం మా ఆడబడుచు వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరినీ తీసుకుని ఇట్లా ఒక హిల్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అక్కడ తీసుకున్న కొన్ని చిన్న చిన్న గ్లిమ్స్ లాంటివి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. పాపం ఇక్కడ ఈ క్యామెల్ అయితే చచ్చిపోతుంది. మేము పెట్టిన ఫుడ్ తినలేక ఎవర్రా మీరంతా అన్నట్టు చూస్తుంది అనమాట. ఇంకా తర్వాత లోపల ఈ ప్యారెట్స్ అనేవి కూడా మనం పైకి వచ్చి వాళ్తుంటాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా ఉంటాయి. చాలా కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. కొన్ని అయితే మనం ఎప్పుడు చూడలేని ప్యారెట్స్ కావచ్చు, మకావు చూసారు ఎంత పెద్దది ఉందో. సో ఇలాంటివన్నీ పైన వచ్చి వాళ్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీలో ఎవరైనా సరే ఇలాంటిది ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ చేశారంటే ఇలా ప్యారెట్స్ కావచ్చు, పక్షులు అన్నీ కూడా వచ్చి మన పైన వాళ్ళడం అనేది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసేలా కామెంట్ చేయండి. ఇదంతా కూడా ఒక ఫస్ట్ డే అవుటింగ్ మాట. తర్వాత రోజు నియర్ బై ఒక ఎగ్జిబిషన్ ఉంటే సెకండ్ డే మేము అందరూ కలిపి అక్కడికి వెళ్ళాం. సో ఒక 3 days మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఇది సెకండ్ డే ఎగ్జిబిషన్ అని చెప్పాను కదండి. సో ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో ఇలా మర్మేడ్ అయితే ఉన్నారు. సో అందరూ కూడా ఏమని చూడడానికి చాలా ఎక్సైట్ అయ్యారు. మా పిల్లలు అయితే అసలు వదిలి రాలేదు అక్కడి నుంచి. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గుర్రాలు ఇవన్నీ కూడా కామన్ కదా. సో అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఒక్కొక్క రైడ్కి వెళ్ళారు. అసలు పిల్లల్ని ఆపడం ఈ ప్లేస్లో చాలా చాలా కష్టం. ఆ టైంలోనే వర్షం వచ్చి ఆగడం వల్ల కొంచెం అలా ఉంది, కానీ అదర్వైజ్ అంతా కూడా చాలా బాగుంది. సో అక్కడ అంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి అంటూ ఏం లేదు. అండ్ ఫైనల్లీ ది థర్డ్ డే ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్, నాకు చాలా చాలా బాగా నచ్చిన వన్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే ఈషా ఫౌండేషన్. అండ్ అక్కడ నైట్ ఇచ్చే నైట్ షో ఉంటుంది కదా, అది చాలా చాలా బాగుంటుంది. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడం. ఫస్ట్ టైం ఏంటంటే ఓన్లీ నైట్ టైం అంటే 7 o'clock అలా వెళ్ళాం. 7:30కి ఇలా లైట్ షో అనేది స్టార్ట్ అయింది. సో డే టైం ఈషా ఫౌండేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటని సో మేము చాలా మటుకు చూడలేదు, కాబట్టి ఈసారి ప్లాన్ చేసుకొని మార్నింగే వచ్చేసేటట్టుగా చూసుకున్నాం. అండ్ మార్నింగ్ చాలా మటుకు కవర్ చేసాం. కొన్ని ప్లేసెస్లో ఫోన్ అనేది అలౌ లేదు కాబట్టి అవన్నీ నేను షూట్ చేయడానికి కుదరలేదు. అదర్వైజ్ చాలా చాలా బాగున్నాయి. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అక్కడ దగ్గరలోని, యోగా చేసుకోవడానికి వాట్ ఎవర్ చాలా బాగుంది. ది బెస్ట్ ఏంటంటే ఈ లైట్ షోనే. అసలు ఆ లైట్ షో జరుగుతున్నంతసేపు కూడా మనం మర్చిపోతాం. అండ్ ఈ వీడియో అయితే నాకు ఈసారి మా హస్బెండ్కి ఇస్తాను, మీరే షూట్ చేసుకుని నేను కళ్ళతో చూసుకుంటూ హ్యాపీగా అంటే మూమెంట్ని లైవ్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తానని చెప్పి ఇచ్చేసాను అనమాట. లాస్ట్ టైం కూడా ఫుల్ వీడియో షూట్ చేయాలి అలా అనుకొని అంటే ఇంక మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ ఫోన్లో ద్వారాగానే చూస్తూ ఉన్నాము. ఇక్కడ నేనే కాదు ఆల్మోస్ట్ ఈ మధ్య అందరూ కూడా ఫోన్ పట్టుకొని చూస్తున్నారు. సో నాకు ఎలా అనిపించిందంటే లైవ్ జరుగుతున్నదాన్ని అలా లైవ్గా ఎంజాయ్ చేయాలి అనిపించి ఇంకా నేను షూట్ అయితే నేను చేయలేదు, మా హస్బెండ్కి ఇస్తే నువ్వే చేసుకో జస్ట్ అని చెప్పేసి ఇంకా ఆయనకి ఇచ్చేసి నేనైతే చక్కగా ఆ లైట్ షో మొత్తాన్ని కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా 2 విషయాలను అయితే చాలా పర్టికులర్గా చూస్తాం. ఒకటి స్టేయింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏమొచ్చి ఫుడ్. స్టేయింగ్ అయితే మేము లేము, మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం కాబట్టి స్టేయింగ్ గురించి అయితే అంత నాకు డీటెయిల్గా తెలియదు. కానీ అక్కడ తెలిసిన వాళ్ళు అయితే 2-3 అడిగినప్పుడు ఏమన్నారంటే కాటేజెస్ అయితే ఉంటాయి, కానీ అవన్నీ కూడా ప్రీ బుక్ అయితే చేసుకోవాలి. అలా ప్రీ బుక్ చేసుకున్నప్పుడు మనకి యోగా అది కూడా మనకి ప్రొవైడ్ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, సాత్విక్ ఫుడ్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నియర్ బై హోటల్స్లో ఉంటాయి. సో అక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అక్కడ ఫుడ్కి అయితే చాలా బీభత్సమైన ఫ్యాన్. నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుందిరా బాబు, నాకు ఎక్కడా దొరకలేదు అంత మంచి ఫుడ్. నేను లిటరలీ చాలా అంటే చాలా మిస్ అవుతా. అంటే నా చైల్డ్హుడ్ అంతా కూడా ఢిల్లీలో జరిగింది. సో నార్త్ ఇండియన్ ఫుడ్ ఎట్లా ఉంటుందో నాకు బాగా తెలుసు. సో అలాంటి నార్త్ ఇండియన్ ఫుడ్ నాకు మళ్ళీ ఇంకెక్కడా కూడా సౌత్ ఇండియా వచ్చిన తర్వాత నాకు ఎక్కడ దొరుకుతాయి. ది బెస్ట్ ఫుడ్ నాకు కోయంబత్తూరులో చాలా బాగా నచ్చింది ఫుడ్ విషయంలో. మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళాలంటే కనుక ఫస్ట్ రీజన్ అయితే నాకు ఫుడ్డే ఉంటుంది, అంత పిచ్చి నాకు. సో ఫైనల్లీ ఇది మా 3 days యొక్క అవుటింగ్ గ్లిమ్స్. హోప్ యూ లైక్ ఇట్. మీకు ఏ ప్లేస్ అయితే మీరు ఇందులో చూసారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.